నమస్తే. కడప నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి అదేవిధంగా ఆమె భర్త శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు టీడీపీతో పాటు కూటమి నేతల్లో హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా ఆమె పార్టీ త్వరలో వీడబోతున్నారా లేదంటే పార్టీ అధిష్టానమే ఆమెను సైడ్ ట్రాక్ చేస్తుందా అన్న చర్చ కడప నియోజకవర్గంలో నడుస్తున్నటువంటి పరిస్థితి. తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి మాధవిరెడ్డి దూకుడుతో రాజకీయాలు చేస్తుంది. మహానాడు ఇటీవల నిర్వహించిన మహానాడు పర్యవేక్షణ బాధ్యతలు మొత్తం ఆ దంపతులే చూసుకున్నారు. శ్రీనివాస్ రెడ్డి గతంలో టీడీపీ జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన పోలిట్ బ్యూరో జోనల్ కన్వీనర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆమె దూకుడే ఆమె కొంప ముంచుతుందని అక్కడ పార్టీ క్యాడర్ చెబుతున్నటువంటి మాట. ముఖ్యంగా గత కొంతకాలంగా ఆమె వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఎమ్మెల్యే మాధవిరెడ్డి అదేవిధంగా భర్త శ్రీనివాస్ రెడ్డి ఉన్నారని టీడీపీ క్యాడర్తో పాటు కడప నియోజకవర్గంలో చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. ప్రోటోకాల్ విషయంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రోటోకాల్ విషయంలో అధికారులతో ఏకంగా స్టేజీ మీదనే గొడవ పడినటువంటి సందర్భం ఎమ్మెల్యే మాధవిరెడ్డిది. అదేవిధంగా మేయర్ మున్సిపాలిటీలో వైసీపీ మేయర్ ఉన్నప్పటికీ అక్కడ కొంత వివాదం అంటే కాంట్రవర్షియల్ కామెంట్స్ చేయడంతో అక్కడ వివాదం చెలరేగింది. సో ఇంతటితో ఆగకుండా అనేక వివాదాలకు ఇప్పుడు మాధవిరెడ్డి దంపతులు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారుతున్నారు. ఇక ఇటీవల కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతంలో స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి శంకుస్థాపనకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వచ్చినా కూడా శ్రీనివాస్ రెడ్డి హాజరు కాకపోవడం జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. మాధవిరెడ్డి హాజరైనప్పటికీ కూడా చివరి లాస్ట్ మినిట్లో ఆమె హాజరై కూడా అక్కడ నిర్వాహకులు ప్రసంగించమని కోరినా కూడా ఆమె ప్రసంగించకుండానే ఆ వెన్యూ నుంచి వచ్చేశారు. ఆ తర్వాత 2 ఏళ్ల పాలనపై కూటమి విజయోత్సవ సభ నిర్వహిస్తే ఇటు ఎమ్మెల్యే అటు ఆమె భర్త శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఆమె సన్నిహితుల కథనం ప్రకారం ఆమెను పార్టీ హైకమాండ్ సైడ్ ట్రాక్ చేసింది. ఆమె దూకుడు వివరాలతో అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ సీనియర్లు, పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు, క్యాడర్ తీవ్ర స్థాయిలో అసంతృప్తితో రగిలిపోతున్నారన్నది కూడా హైకమాండ్ ఆలోచనగా కనిపిస్తుంది. ఎందుకంటే తన అనుచరులకే పదవులు ఇప్పించుకోవడంతో పాటు ఇంతకాలం పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్లకు పదవిని ఇప్పించడం లేదన్నది అక్కడ నేతలు చెబుతున్నటువంటి మాట. దీనికి తోడు ఆయన శ్రీనివాస్ రెడ్డి 2024 ఎన్నికల్లో కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే అధిష్టానం ఆదేశాల మేరకు మరొక అభ్యర్థికి టికెట్ కేటాయించడంతో ఆయన వెనక్కి తగ్గవలసి వచ్చింది. ఆ సమయంలో వచ్చే ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజ్యసభ సీటు ఇస్తామని కూడా శ్రీనివాస్ రెడ్డికి హామీ ఇచ్చినట్లు ఆయన సన్నిహితులు శ్రీనివాస్ రెడ్డి కూడా ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. అయితే గడిచిన మొన్న 4 రాజ్యసభ సీట్లు కనుక ఖాళీ అయితే అందులో 3 టీడీపీకి, 1 కూటమి నేతలకు ఇవ్వడం జరిగింది. అందులో శ్రీనివాస్ రెడ్డి పేరు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైనటువంటి ఆయన ఎక్స్ వేదికగా ట్విట్టర్లో ఒక పోస్టు చేశారు. అది కూడా హైకమాండ్కు ఆగ్రహాన్ని తెప్పించేటువంటి పనిగా చెప్పుకోవచ్చు. 13 ఏళ్ల కాల్చి పార్టీ కోసం పనిచేసి కష్టపడినటువంటి నాకు మీరు ఇచ్చేటువంటి ప్రతిఫలం ఇదేనా అంటూ కూడా నేరుగా హైకమాండ్ను ఆయన ప్రశ్నించారు. తనకు రాజ్యసభ సీటు ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆ ట్వీట్లో పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఒక ఓపెన్ లెటర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక డిప్యూటీ సీఎం విషయంలో ఆ పోస్టు సారాంశం ఏమిటంటే అంటే ప్రభుత్వం ఏర్పడినటువంటి తర్వాత కడప మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఒక స్కూల్లో టీచర్ పేరెంట్ అనే కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. సో ఆ పర్యటనకు సంబంధించినటువంటి ఏర్పాట్లకు అయ్యేటువంటి ఖర్చు ఏదైతే ఉందో అదంతా కూడా కడప నియోజకవర్గానికి చెందినటువంటి ఒక టీడీపీ ద్వితీయ శ్రేణి నేత పెట్టుకున్నారని శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు. దానికి సంబంధించి ఆ పర్యటనకు సంబంధించి ఖర్చు ఏదైతే ఉందో ఆ డబ్బులు 18 నెలలు గడుస్తున్నా కూడా పవన్ పర్యటన ముగిసి ఇంతవరకు కూడా డబ్బులు ఇవ్వలేదు. ఆ డబ్బులు ఇప్పించండి అంటూ కూడా
సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి ఆ పోస్టుకు పవన్ కళ్యాణ్ ట్యాగ్ చేయడం ఏపీ పొలిటికల్ సర్కిల్లో సంచలనం రేపింది. ముఖ్యంగా కూటమి నేతల్లో సంచలనం కలిగించిన అంశం కావచ్చు. అంటే ఆ టీడీపీ నేత పెట్టినటువంటి ఖర్చులకు సంబంధించి ఆర్ఎన్బి ఒక జీవో కూడా రిలీజ్ చేసింది. ఆ నేతకు డబ్బులు ఇవ్వాలని కూడా ఆ జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. కానీ 18 నెలలు గడిచినప్పటికీ కూడా డబ్బులు ఇవ్వకపోవడంతో, ఒకవైపు రాజ్యసభ సీటు రాకపోవడంతో మనస్తాపంతో ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి ఏకంగా పవన్ కళ్యాణ్కు ట్యాగ్ చేశారు. అయితే అధిష్టానం నుంచి నేరుగా ఆదేశాలు రావడంతో మళ్ళీ ఆ సోషల్ మీడియాలో ఉన్నటువంటి లెటర్ను కానీ పవన్ కళ్యాణ్కు ట్యాగ్ చేసినటువంటి వాటిని తొలగించడం జరిగింది. అయితే వీళ్ళు గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ అసంతృప్తితో రగిలిపోతున్నారని టాక్. పార్టీ మారుతారు మాధవిరెడ్డి, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి అని కూడా కడప నియోజకవర్గంలో తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక టీడీపీ హైకమాండ్ కూడా వీళ్ళ ప్రవర్తనను గమనించినటువంటి చంద్రబాబు వీరిని సైడ్ ట్రాక్ చేసేటువంటి పనిలో పడ్డారని తెలుస్తుంది. ముఖ్యంగా ఇటీవల నగర టీడీపీ అధ్యక్ష కమిటీ విషయంలో ఎమ్మెల్యేకు ప్రాధాన్యం ఇవ్వకుండా అక్కడ స్థానిక నేతలకు ప్రియారిటీ ఇస్తూ డైరెక్ట్గా హైకమాండే నగర కమిటీని నియమించింది. దీంతో ఎమ్మెల్యేకు తొలిసారి షాక్ ఇచ్చారు. అదేవిధంగా పదవుల విషయంలో కూడా ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా నేరుగా పార్టీ హైకమాండే పదవులు ఇస్తూ ఎమ్మెల్యే ప్రియారిటీని క్రమక్రమంగా తగ్గిస్తూ వస్తుందని కూడా ఆమె సన్నిహితులు చెబుతున్నటువంటి మాట. దీనికి తోడు ఏపీ టీడీపీ అనే అఫీషియల్ దాంట్లో కడప నియోజకవర్గ సమన్వయకర్తగా గోవర్ధన్ రెడ్డి పేరు ఉండడం ఇప్పుడు కలకలం రేపుతుంది. ఎమ్మెల్యేగా మాధవిరెడ్డి ఉన్నారు, ఆమె పూర్తి స్థాయి నియోజకవర్గానికి బాధ్యతలు చూస్తున్నారు. అయినప్పటికీ కూడా ఏపీ టీడీపీలో గోవర్ధన్ రెడ్డి పేరు ఉండడం ఇక ఆమెను పూర్తిగా టీడీపీ దూరం పెట్టింది. ఆమె కూడా త్వరలో వేరే దారి చూసుకుంటున్నారన్న చర్చ కడప నియోజకవర్గంలో జరుగుతుంది. అయితే ఆమె వైసీపీపై తీవ్రస్థాయిలో ఆమె దుమ్మెత్తి పోసారు. వైసీపీ అధినేత జగన్ మాత్రం తీవ్రస్థాయిలో తీవ్ర పదజాలంతో కూడా ఆయనను విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. సో ఒకవేళ పార్టీ మారితే మాత్రం వైసీపీకి వెళ్ళేటువంటి అవకాశాలు తక్కువే అని చెప్పుకోవచ్చు. జగన్ కూడా పార్టీలోకి వాళ్ళను ఆహ్వానించే విషయంలో 1కి 100 సార్లు ఆలోచించేటువంటి సందర్భాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. ఇక జనసేనలోకి వెళ్దామంటే ఏకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలోనే ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో ఆమె భర్త శ్రీనివాస్ రెడ్డి పోస్ట్ చేయడం దాదాపు జనసేనలో దారులు మూసుకుపోయినట్టే. ఇక బీజేపీ విషయానికి వస్తే కూటమిలో ప్రస్తుతం బీజేపీ ఉంది కాబట్టి, అందులో ఎన్డీఏలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉంది కాబట్టి బీజేపీలోకి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా తక్కువ అని చెప్తున్నారు. సో మొత్తం మీద ఎటువైపు కడప ఎమ్మెల్యే అదేవిధంగా భర్త శ్రీనివాస్ రెడ్డి అడుగులు ఎటువైపు పడతాయన్నది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇక ఈ ఎపిసోడ్ మొత్తం జరుగుతుంటే అధిష్టానం వీళ్ళని బుజ్జగించే క్రమంలో భాగంగా మంత్రి సవితతో పాటు కడప జిల్లా నుంచి ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థి ఆయనతో పాటు జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి రాయబారానికి సంప్రదింపులకు మాధవిరెడ్డి నివాసానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆమె తీవ్ర స్థాయిలో మంత్రి సవితపై ఆగ్రహం అయినట్లు కూడా సమాచారం. ముఖ్యంగా తాము 13 ఏళ్ల కోసం పార్టీ కోసం పనిచేస్తున్నాము, తమకు చెప్పకుండా నియామకాలు అదేవిధంగా పదవులు, దాంతోపాటు శ్రీనివాస్ రెడ్డికి రాజ్యసభ సీటు హామీ ఇచ్చిన తర్వాత ఆయనకు సీటు ఇవ్వకపోవడం వంటి అంశాలపై ఇద్దరు దంపతులు కూడా మంత్రి సవితతో పాటు జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని తెలుస్తుంది. దీంతో చేసేదేమీ లేక సవిత, ఆదినారాయణ రెడ్డి అదేవిధంగా కడప జిల్లా ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థి ముగ్గురు కూడా వాళ్ళకు మాట చెప్పకుండానే వెళ్ళిపోయినట్లు తెలుస్తుంది. సో ఇదే అంశాన్ని పార్టీ హైకమాండ్ దృష్టికి వెళ్ళడంతో ఇక మాధవిరెడ్డి అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డికి చెక్ చెప్పాలని టీడీపీ అధిష్టానం భావించినట్టు తెలుస్తుంది. సో అందులో భాగంగానే వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలన్నింటినీ కత్తెర చేస్తూ మరొక ఇన్ఛార్జిని నియమించే పనిలో టీడీపీ అధిష్టానం పడినట్లు తెలుస్తుంది. సో మొత్తం మీద కడప జిల్లాలో అంటే వీళ్ళ ఇద్దరి దంపతుల వ్యవహారం మాత్రం హాట్ టాపిక్గా మారింది. మరి వీరి అడుగులు ఎటువైపు పడతాయన్నది రానున్న రోజుల్లో తేలనుంది.